రమణ రావాలి పిల్లి అదొక పిల్లి అదొక ఎంత పిల్లి వస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్స్ మొత్తం కడుగుతున్నాను. అందులో నీళ్ళలో కొద్దిగా ఉప్పు, సో కల్లుప్పు అయిపోయింది, ఇక అందుకని సాల్టే వేసేసాను. ఇక ఫస్ట్ అయితే మటుకు వంకాయలు చూసారా ఎంత తాజాగా భలే ఉన్నాయో. సో ఫస్ట్ నేను వంకాయలన్నీ కడిగేస్తున్నాను. ఓకేనా? సో ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కూడా అసలు తెలియటం లేదు. ప్లీజ్ అండి, నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ఓకేనా? సో ఫైనల్లీ మనం ఉప్పులు వేసి ఎక్కువసేపు నాననివ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ వెజిటేబుల్స్ అవన్నీ పాడవుతాయి అన్నమాట. జస్ట్ వేసి క్లీన్ చేసుకుందాము, ఎందుకంటే దాని మీద ఉన్న క్రీమ్లు అవన్నీ కూడా ఉప్పుకి బాగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకు ఈ వీడియో సాటర్డే వీడియో అన్నమాట. ఓకే, సో ఫైనల్లీ గుత్తొంకాయ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఏది వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను కడిగేసి మొత్తం ఇలా ఒక బుట్ట ఉందన్నమాట. సో ఆ బుట్టలో మొత్తం వేసేసుకుంటానండి. సో నెక్స్ట్ టమాటా 50కి 3 కేజీలు అని అన్నారు. కథ మా హస్బెండ్ అక్కడ తేడనమాట, ఎందుకంటే అక్కడ మొత్తం పారిపోతాయి, అవి వేస్ట్ అని చెప్పి ఈయన కేజీ తెచ్చినా కానీ షాప్లోనే తెస్తాడు. టమాటా కొన్ని దోరగా ఉన్నాయేమో రేపు ఎల్లుండి పనికి వస్తాయి. కొంచెం బాగా పండిన టమాటాలు అయితే ఈరోజు సరిపోతాయి అన్నమాట. ఓకే, కూరగాయలన్నీ ఇలా బాగా కడిగేసి పెట్టేసుకుంటానండి. నేను ఇక అంటే మేము ఏ రోజుకి ఆ రోజే తెచ్చుకుంటాము, ఒక వారానికి సరిపడా తెచ్చుకోము, ఎందుకంటే మాకు ఇక్కడ ఫ్రెష్గా రోజు వచ్చేస్తాయి కాబట్టి మనకి సంత ఇదంతా కూడా అవసరం లేదు, ఎందుకంటే మాకు లేదు. ఇంకా ఎప్పుడైనా తెచ్చుకోవాలంటే రాజంపేట వెళ్ళినప్పుడు పెద్ద మొత్తంలో తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు, లేదంటే మనకి ఎందుకు డైలీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి. సో మొత్తం కడిగేసి నేను పెట్టేశాను. ఇక ఫైనల్లీ క్యాప్సికమ్ అనమాట. సో ఇవి గ్రీన్ పీస్ అనమాట. సో ఇవి ఇప్పుడే కడగకూడదు, ఎందుకంటే కడిగితే ఇవి ఏమంటారు బూజు వస్తాయి. సో మనం కూరలో వేసుకునేటప్పుడు కడుక్కుంటే సరిపోతుంది. నాకు తెలిసి ఇవి 1/2 కేజీ అనుకుంటా క్యాప్సికమ్. చాలా రోజుల తర్వాత దొరికినాయండి మాకు ఇక్కడ క్యాప్సికమ్ అనేవి. అంటే కడిగేసి దీంట్లో పెడితే నీళ్ళని వచ్చేసిన తర్వాత ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో నేను క్యాబేజీ కూడా ఇప్పుడు కడగను, ఎందుకంటే ఇది కూడా పాడైపోతుంది. సో ఇది కడగకుండా ఫైనల్లీ ఇవ్వండి కూరగాయలు 2 రోజులకు సరిపోతాయి. సో వంకాయ టమాటా ఒక రోజు అయిపోయినా, బీన్స్ టమాటా క్యాప్సికమ్ టమాటా ఇంకో రోజు, క్యాలీఫ్లవర్ ఒక రోజు అనమాట. సో ఇవి ఒక 2-3 రోజులు సరిపోతాయి. చూడండి, అక్కడ నేను కూరగాయలు కడిగేసరికి ఇక్కడేమో నిద్ర లేచింది మేడం గారు. ఏనా నిద్ర రావట్లే నీకు? నిద్ర రాలా? నిద్రపోవచ్చు కదా, నాకు పని ఎంత ఉన్నా కానీ ఈమె అస్సలు నిద్రపోదు. ఈమె నిద్రపోతే నాకు పని ఏమవుతుంది? ఏ పని కాదు. సో చూడండి, జస్ట్ పడుకొని ఇందాకే పడుకుంది, లేచిపోయింది అప్పుడే. స్నానం చేయించాను, బొట్టు కూడా పెట్టకుండా నిద్ర వస్తుంది అని చెప్పి నిద్రపోయింది. దొంగ రౌడి. సో
సో ఇక వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షార్ట్ హోమ్ బై వీని. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ మధ్య ఏందో అసలు బ్లాగ్స్ చేస్తున్నా కానీ ఫేస్ని అసలు పట్టించుకోవట్లేదు. కేర్ తీసుకోవాలి ఫేస్ని, మరి దరిద్రంగా తయారైపోతుంది రోజు రోజుకి. సో ఓకే అండి, ఈరోజు అయితే సాటర్డే బ్లాగ్ అనమాట. సో సాటర్డే బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి, ఓకేనా. సో మార్నింగ్ అయితే మటుకు మేము జావ చేసుకొని తినేసాము. సో శనివారం కదా. సో నేను ఇక్కడ మాట్లాడేది చూడండి, అక్కడ కనిపిస్తుందా మీకు మిర్రర్లో? అదుకోండి, సెల్ఫీ స్టిక్ అనమాట. అంటే ఫోన్ పట్టుకోవడానికి చేతగా అట్లా జారిపోతుంది. సో అందుకని చెప్పేసి సెల్ఫీ స్టిక్ పట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి వర్ణిక పాప, వర్ణిక కాలు మీద కాలు వేసుకుంది చూడండి. ఏమి నవ్వు చూడండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా? నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వీటిని నేను ఒక అరగంట సేపు నానబెట్టాను ఈ నీళ్ళలో. సో చూసారా రంగు, అంటే ఇవి పచ్చగా అవ్వడం కోసం రంగు వేసేటట్టున్నారు. ఇంకొక అరగంట పెడితే ఇంకా మొత్తం రంగు వేసేటట్టుంది. సో ఎవరైనా సరే బఠానీ బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే, అంటే కాయలు అయితే ఏముండదు, కానీ ఇలా ప్యాకెట్లు అయితే మటుకు ఖచ్చితంగా మీరు కాసేపు నానబెట్టుకొని అప్పుడు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే ఇలాంటి కెమికల్స్ తింటే మనకి లేనిపోని రోగాలు అవన్నీ వస్తాయి అన్నమాట. చూసారు అసలు ఎంత గ్రీన్ కలర్లో వచ్చిందో. సో అది అండి.